నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పవిత్ర మొహరం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకి శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. అమరవీరుడు ఇమాం హుస్సేన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు. వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు. శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని ఢిల్లీరావు వెల్లడి. హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుండి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టీకరణ. హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న సుజనా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ హెల్మెట్ ధరించి నియమ నిబంధనలకి అనుగుణంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి. వాతలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజం. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా. పవిత్ర మొహరం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకి శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరవీరుడు ఇమాం హుస్సేన్ సమాజం కోసం ప్రాణత్యాగం చేశారు తప్ప అన్యాయమైన అధికారానికి తలొగ్గలేదని తెలిపారు. ఇది ఆదర్శంగా పరువు క్షేమాన్ని కాంక్షిస్తూ జీవితాన్ని గడపటమే మన కర్తవ్యమని చంద్రబాబు తెలిపారు. ఇంటింటికి తాగునీటిని అందించే జలజీవన్ మిషన్ పథకం రాష్ట్రంలో అమలుపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ నెల 19న ఢిల్లీలో దీనిపై సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సమావేశానికి హాజరవుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైందని తెలిపారు. రాష్ట్ర వాటా నిధులు సరిగ్గా కేటాయించని కారణంగా పనుల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతిపాదిత పనుల్లో ఇప్పటికీ సగం పూర్తి కాలేదు. పథకం అమలును గాడిలో పెట్టే క్రమంలో నిర్వహిస్తున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న సమస్యలు, పడుతున్న బాధలకి పరిష్కారం లభించక ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. ప్రజా ప్రభుత్వం కొలువు తీరటంతో తమ సమస్యలకి, కష్టాలకి పరిష్కారం లభిస్తుందనే విశ్వాసంతో మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఉండవల్లిలోని నివాసంలో 17వ రోజు ప్రజా దర్బార్కు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి సమస్యల్ని వింటున్న మంత్రి లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తూ ఉండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పరిష్కారం కాని సమస్యలకి ప్రజా దర్బార్ ద్వారా భరోసా లభిస్తూ ఉండటంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నారు. యువనేతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో సెంటు పట్టా కింద సేకరించిన తమ అసెండ్ భూములకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని, పరిహారం ఇప్పించి ఆదుకోవాలని ఏలూరు జిల్లా శనివారపుపేటకు చెందిన రైతులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న తమ కుమారుడిని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల అండతో యువతి కుటుంబం కిరాతకంగా హతమార్చారని, తగిన న్యాయం చేయాలని మంగళగిరి మండలం నవలూరికి చెందిన సత్తెనపల్లి రామాంజనేయులు మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి సమస్యల్ని పరిష్కరిస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్న ఆవర్తనం చెందుతుందని చెప్పారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతుందని ప్రకటించారు. అంతేకాకుండా ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సిబ్బంది తెలిపింది. దీంతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేశారు. కృష్ణా జిల్లా నూతన ఎస్పీగా నేడు ఆర్ గంగాధర్రావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు నిర్వహించగా, సాధారణ బదిలీలో భాగంగా భీమవరం జిల్లా ఎస్పీగా బదిలీ కావడంతో ఆ స్థానంలో ఆర్ గంగాధర్రావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి విచ్చేసిన నూతన ఎస్పీకి సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీడీ, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి వెంకటేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్వీడి ప్రసాద్, డీఎస్పీలు, పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని స్థానిక వద్దూరి వారి వీధి మంగళబావి నందు, కొత్తపేట నందు శ్రీ విఘ్నేశ్వర దత్తసాయి బాబా మందిరం నందు ఈరోజు అనగా 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరిగే సప్తాదశ గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన ప్రారంభ ప్రత్యేక పూజలలో మన భారతీయ జనతా పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శనక్కెర ఉమాశంకర్ గారు పాల్గొని జెండా
ఎగురవేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని నూతనంగా వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు తెలిపారు. రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయ శాఖ పలు చర్యల్ని తీసుకుందని తెలిపారు. మంగళగిరిలోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయంలో వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో కార్యాలయంలోకి కార్యాలయ ఉద్యోగులు ఆహ్వానించారు. అనంతరం కార్యాలయంలో విధులకి సంబంధించిన దస్త్రంపై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రైతు ప్రయోజనాల కోసం వ్యవసాయ శాఖ తీసుకోనున్న చర్యలు వివరించారు. విస్తరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఎక్కడికెక్కడ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే పరిస్థితులు ఉన్నాయో లాభ నష్టాలను బేరీజు వేసుకుని రైతులకి ప్రయోజనకరంగా ఉండేలా అమలు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెంచేందుకు అవసరమైన కార్యాచరణను అమలు చేస్తామని తెలిపారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి లభించిన అంతర్జాతీయ పురస్కారం గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభించేలా రైతులను సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి, గౌరవ సెక్రటరీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం, దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రీసెంట్గా గుల్బెంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్రకృతి వ్యవసాయానికి, మన ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి వచ్చింది. వీటన్నిటిని ఇటు బ్యాలెన్స్ చేసుకొని, ఇటు ప్రకృతి వ్యవసాయాన్ని, ఇటు ఈల్డ్స్ అనేటువంటి తగ్గకుండా మొత్తం సాయిల్ హెల్త్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోగలుగుతూ అండ్ రైతులకి మంచి ఇన్కమ్ అనేటువంటిది వచ్చేటట్టుగా చేయాలి అనుకునంటే ఇట్స్ చాలా సైంటిఫిక్గా చాలా యాక్టివిటీ అనేటువంటి చేయాల్సింది ఉంది. మేము అంటే ఇక్కడ ఉన్న దాంట్లో రొటీన్గా మేము చేసేటువంటి మా స్కీమ్స్ అన్నీ ఉంటాయి. దానితో పాటుగా ఒక అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్గా నేను ఈ చైర్లో కూర్చున్నాను కాబట్టి మా అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని అండ్ మా ఏడీఏఎస్ అండ్ జేడీఏఎస్ అండ్ మా కమిషనరేట్ మేమంతా కూడా ఒక విధంగా ఆల్ ఆర్ ప్లాంట్ డాక్టర్స్ కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా ఎంత ఎఫెక్టివ్గా అనేటువంటిది ఇటు సాయిల్ కన్జర్వేషన్లో కానీ, సాయిల్ హెల్త్లో కానీ, లేకపోతే అనేటువంటిది పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్లో కానీ, సో ఈ విధంగా ఎంత కాంట్రిబ్యూట్ చేయగలిగితే చేసి ఇప్పుడు వస్తున్నటువంటి యావరేజ్గా ఇన్కమ్ ఎంతైతే మిగులుతుందో దానికి ఒక ఈవెన్ ఒక 5% పెంచగలిగిన మా ఎఫర్ట్ వల్ల అది గొప్ప అవకాశం. అది దానికి తగ్గట్టుగా నా యొక్క యాక్టివిటీ అనేటువంటి ఉంటుంది. ఖచ్చితంగా గౌరవ సీఎం గారు చాలా డీటెయిల్డ్గా ప్రతి క్రాప్లో కూడా ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ఎందుకు ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉంది, ఇంకెందుకు ఇంప్రూవ్ కాకూడదు, దెన్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ కానీ, లేకపోతే మంచి ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ కానీ, వీటన్నిటిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుండకూడదు అనేటువంటి విధంగా అంత డీటెయిల్డ్గా వెళ్ళేటువంటి వ్యక్తి. సో అంతే చాలా ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి మంత్రివర్యులు ఉన్నారు అండ్ మంచి ఎక్స్పీరియన్స్తో ఉండేటువంటి ఒక సెక్రటరీ గారు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ సహకారంతో చక్కగా ఈ వ్యవసాయ శాఖను అనేటువంటిది ఉన్న టైంలో చక్కగా చేయగలుగుతాను. నాకు నిజంగా వ్యవసాయం చదువుకునేవాడిని, నాకు ఈ ఆపర్చునిటీ అనేటువంటి రావడం చాలా అదొక అదృష్టంగా భావిస్తున్నాను. సో దానికి అధికారులందరూ కూడా
కిందటి గత 2 సంవత్సరాలలో హరికిరణ్ గారు ఎంత చక్కగా చేశారో అంతే విధంగా అనేటువంటి చేసేటట్టుగా అన్ని విధాలుగా అనేటువంటిది నేను సాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి అధికారి కూడా దానికి తగ్గట్టుగా అనేటువంటిది ఇటు రైతులు కానీ అధికారులు కానీ దాన్ని అనధికారులు కానీ మీడియా మిత్రులు కానీ అందరూ కూడా సహకారంతో అనేటువంటి చక్కగా ఈ ఉన్న ఆపర్చునిటీని నేను ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటాను. అచ్చా, రైతులని సన్మానం అంటే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ ద రైతులు కదండి. రైతులు ఒక మంచి రైతులు సెలెక్ట్ చేయండి, ఒక 3-4 తీసుకురండి, సో దట్ వాళ్ళకి సన్మానం చేస్తే అనేటువంటిది మనకి నిజంగా మనము అంతా కూడా చెప్పి ఫీల్డ్లో ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ కూర్చొని ఈ విధంగా చెప్పాము. వాళ్ళు నిజంగా అనేటువంటి ఫీల్డ్లో కష్టపడి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రికగ్నిషన్ ఉంటే అనేటువంటి వాళ్ళు ఆనందంగా ఉంటుందని చెప్పేసి అది కూడా ఒక సింబాలిక్గా బాగుంటుందని చెప్పి ఒక మంచి రోజు అందు గురించి అని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాను. ఓకే దెన్, థ్యాంక్ యూ. హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుంచి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ హెల్మెట్ ధరించి నియమ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం శివాలయం సెంటర్లో బుధవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొని బుల్లెట్ నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు నడిపే వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుండి దూరంగా ఉండవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వాతలు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నధ్వజమెత్తారు. పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు పర్యటన చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటం అనేది ఇంకా కలేనని జోసెన్ చెప్పారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చీకొట్టిన వైసీపీ నాయకుడు జగన్కి, ఆ పార్టీ నేతలకి ఇంకా బుద్ధి రాలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయని భయపడి ప్రెస్ మీట్లు పెట్టి పాలకపక్షంపై బురద చల్లే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. వైసీపీ పాలన ఎలా జరిగిందో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందని, జగన్ ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదిక కూల్చివేశారని, చెత్త మీద పన్ను వేసిన ఘనత కూడా జగన్కి చెందుతుందని అన్నారు. చంద్రబాబు సీఎం అవగానే పెంచిన పింఛన్ను అందించారని తెలిపారు. వైసీపీ 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారని, ఆ చెత్తంతా చంద్రబాబు క్లీన్ చేస్తున్నారని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మారు కాబట్టి అధికారంలోకి వచ్చామని, మచిలీపట్నానికి 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకువస్తామని, పోర్టు పనుల్ని పూర్తి చేస్తామని గాలి మాటలు చెప్పడం వైసీపీ నేతలు మానుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి 100 కోట్ల పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు 100కే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు. పిల్లల్ని పారిపోయి నువ్వు కుప్పింగ్లా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో ప్రశ్నే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు. మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం. దాని గురించి మాట్లాడే పేరుందని మీరు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా మీకే బాగా రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ. మీరేదో అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళు కంటున్నారేమో. పగటి కళ్ళు కళ్ళలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అంటే లేజండి. ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు. పడి లేచిన క్యారెక్టర్ అంటారు చూసారా? మీరే అన్నారు 23 సీట్లు వచ్చి తెలుగుదేశం అయిపోయిందని.
మా పార్టీలోనే చాలా మంది అనుభవించిన వాళ్ళు పోయారు. 23 సీట్లు వచ్చినాయి, తెలుగుదేశం లేదని. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈ రోజు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు? ఏ వర్గాలు నమ్ముతాయి? ఏ మతాలు నమ్ముతాయి? చెప్పండి. పలానా నమ్ముతారు, మన జగన్మోహన్ రెడ్డి అధికారం ఇస్తారని ఒక మనిషి ఒక పేరు చెప్పండి. మీరా చంద్రబాబు గారు విమర్శించేది? మీరా చంద్రబాబు గారు 35 రోజుల పాలనను విమర్శించేది? మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారు విమర్శించేది? మీరా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడేది? జగన్మాత దుర్గమ్మకు ఎంపీ సతీమణి కేశినేని జానకి లక్ష్మి సారె సమర్పించారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈవో కెఎస్ రామారావు, ఏఈఓ సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. కేశినేని జానకి లక్ష్మికి వేద పండితుల చేత వేదాశీర్వచనం అందజేశారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సతీమణి కేశినేని జానకి లక్ష్మి బుధవారం సాంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళల బృందంతో కలిసి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టువస్త్రాలు, మిఠాయిలు, చలిమిడి తీసుకువచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈవో కెఎస్ రామారావు, ఏఈఓ సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. కేశినేని జానకి లక్ష్మి అమ్మవారికి పూలజడ సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మి ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. తదనంతరం 6వ అంతస్తులోని మల్లికార్జున మహామండపంలో సారెను మూల విరాట్కు చూపించి అర్చకులకు అందజేశారు. పూజ అనంతరం తనతో వచ్చిన మహిళా భక్తులకి కేశినేని జానకి లక్ష్మి చలిమిడి ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారికి తెచ్చిన చీరను కేశినేని జానకి లక్ష్మి చీరల కౌంటర్లో ఇవ్వక ఏఈఓ సుధారాణి క్యూఆర్ కోడ్ రసీదును అందజేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎంవి సుధాకర్, స్పృహప్తి చారిటబుల్ ట్రస్టు మహిళా సభ్యులు లక్ష్మీ ప్రసన్న, భారతి, కె పద్మ, ఆర్ రాధ, ఎస్ అశ్విని, ఆర్ వాణి, యు శ్రీకీర్తి పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణని ఒక పోలీసులే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా భావించాలని గుంటూరు జిల్లా నూతన ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న అనంతరం సతీష్ కుమార్ అధికార లాంఛనాలతో బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లాకి ఎస్పీగా 17/7/2024 మార్నింగ్ బాధ్యత తీసుకోవడం జరిగింది. నా పైన కాన్ఫిడెన్స్ ఇస్తూ గవర్నమెంట్, డీజీపీ సార్ అందరూ నా పైన కాన్ఫిడెన్స్ వచ్చి ఇచ్చిన బాధ్యతని కర్మశిక్షతో పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాను. బేసిక్ పోలీసింగ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ రాజధాని ప్రాంతం ఇక్కడ సచివాలయం మీ పరిధిలోనే ఉంటుంది, ఇక్కడ కంటి మీద కునుకు లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు బాధ్యత ఆల్వేస్ మన యూనిఫామ్ వేసుకోవడం అనేది ఎప్పుడూ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్. దాంట్లో గుంటూరు క్యాపిటల్ అమరావతి కూడా గుంటూరు కిందకి రావడం, ఇలాంటి ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్కి ఎస్పీగా ఛాన్స్ ఇవ్వడం అనేది నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇట్స్ రియలీ ఛాలెంజింగ్ టాస్క్, బట్ ఖచ్చితంగా దీన్ని కష్టపడుతూ స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాను. మీరు పనిచేసిన కాడికి కాకినాడకి ఇక్కడి నుంచి రేషన్ మార్కెట్ ₹1,00,00,000 ఎక్కడి నుంచి తరలి వెళ్ళిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ అయింది. కొన్ని సందర్భాల్లో కూడా క్వారీలో కూడా అక్రమ క్వారీకి మైనింగ్ మాఫియా జరుగుతుంది. వీటన్నిటిని ప్రక్షాళన చేసే విధంగా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ సీరియస్ ఉంది. దాని మీద ఎలాంటి దృష్టి పెట్టబోతుంది? ఖచ్చితంగా ఇంకా ఒక 10 days 15 days తర్వాత దీని అన్నికి నేను క్లియర్ కట్ ఆన్సర్ చెప్తాను. ఈరోజు ఛాన్స్ బాధ్యత తీసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నేను కూడా ఇష్యూస్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అనలైజ్ చేయాలి. నేను మీతో పాటు రెగ్యులర్గా టచ్లో ఉంటాను. ఏదైనా ట్రాన్స్పారెంట్గా ఉంటాయి, మీకు తెలియకుండా ఏమీ జరగదు. ఒకవేళ ఏదైనా మీ దృష్టికి వచ్చి నా దృష్టికి రాకుండా ఉందంటే కూడా నేను అందరితో పాటు యాక్సెసిబుల్గా ఉంటాను, టచ్లో ఉంటాను. ఆల్రెడీ మీ హోంవర్క్ మీరు చేసుంటారు. సో ఐఎమ్ వెరీ ఓపెన్. ఏదైనా మీతో పాటు టచ్లో ఉంటాను. ఒకవేళ మీకు రాకపోయినా మీకు నాకు చెప్పారంటే దాని గురించిన బ్రీఫింగ్ నేను ఖచ్చితంగా చేస్తాను. అంటే పోలీసింగ్ అనేది అంటే మనకి పోలీసింగ్ స్ట్రెంత్ ప్రకారం చూసామంటే కూడా మనకు కొంత వేకెన్సీస్ ఉన్నాయి, కానీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనకి రక్షణ అనేది
శాంతి భద్రత అనేది ఓన్లీ పోలీస్ బాధ్యత మాత్రమని కాకుండా ప్రతి ఒక్క ప్రజలు కూడా అది శాంతి భద్రత వాళ్ళు ఏరియాలో ఉండాలన్నది వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పేసి భావిస్తూ వాళ్ళు పోలీస్కి ఎంత దూరం సపోర్ట్ ఇవ్వాలో అంత దూరం సపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా పోలీస్ తరపు నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉందన్నా ఏ టైంనా వచ్చి కలవడానికైనా యాక్సెసిబిలిటీ ఓపెన్నెస్ ఖచ్చితంగా నా ఆఫీస్లో ఉంటాయి. అదొక సిస్టమాటిక్గా చేస్తాము. థ్యాంక్ యూ సార్. యువత చాలా వ్యసనాలకు బారిన పడుతుంది. యువత వ్యసనాలు బారిన పడుతుంది. గంజాయి వంటి వాటికి కూడా ఆకర్షిస్తున్నారు. దానివల్ల క్రైమ్ పెరుగుతుంది. దీన్ని ఎలా మీరు నివారించడానికి మీరు ప్లాన్స్ ఉన్నాయి? దీని ముందు అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో కూడా పనిచేయడం జరిగింది. అప్పుడు అంటే మనకి చాలా ప్రోగ్రామ్ మనం అప్పుడు కూడా ప్లాన్ చేసి గంజాని ధ్వంసం చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్న ఆంధ్ర ఒరిస్సా బార్డర్ సరిహద్దుల నుంచి ఇంకా కొంత గంజా మూవ్మెంట్ అనేది ఉంది. ఎస్పెషలీ మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒరిస్సా వైపు వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా మన ఆంధ్ర ద్వారా రావాల్సినదే. అదొకటే మనకి పెద్ద ఛాలెంజ్. అదర్వైజ్ కల్టివేషన్ వైపు నేను చూసామంటే ఆంధ్ర ఆల్మోస్ట్ నిల్లని చెప్పి నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు ఛాలెంజే. అంటే ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేయడము, ప్రతి ఒక్కటిని పట్టుకోవడం అనేది ఛాలెంజ్. కాకపోతే సపోజ్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చినప్పుడు, గుంటూరు డిస్ట్రిక్ట్ని తీసుకుని వచ్చినప్పుడు దీంట్లో ఉన్న పాత గంజా కన్జ్యూమర్స్, అఫెండర్స్, సప్లయర్స్ వీళ్ళందరినీ కూడా సెగ్రిగేట్ చేస్తాము. సెగ్రిగేట్ చేసుకొని అట్ ప్రెసెంట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు, స్టిల్ వాళ్ళు గంజా దీంట్లో అడిక్ట్గా ఉన్నారా, స్టిల్ కన్స్యూమ్ చేస్తున్నారు, అలాగ ఒకవేళ కన్స్యూమ్ చేస్తున్నారంటే సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాము. అది గంజాది కూడా సిస్టమాటిక్గా చేస్తాము. అదేవిధంగా ప్రజలు కూడా ఒకవేళ ఎక్కడైనా యువత కానీ లేకపోతే ఎవరైనా కానీ గంజా కన్సంప్షన్ చేస్తూ ఎక్కడైనా బయటకు కనిపిస్తూ అలా అంటే భయపడకుండా మన కంట్రోల్ రూమ్కి కానీ నాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటాం. అంటే నా ఒపీనియన్ ఏంటంటే స్పెసిఫిక్గా ఇప్పుడు జరగట్లేదు ఏమి. అంటే అది తప్పన నోషన్. అది ఎప్పుడూ క్రైమ్ అనేది ఎప్పుడూ మనకు జరుగుతుంటే ఉంటాయి. ఈ రోజు నిన్న వాళ్ళ పైన జరుగుతుందన్నది కరెక్ట్ కాదు. అది నేను అక్సెప్ట్ చేసుకోను. అంటే ఇది ఒక సొసైటీని ఉన్నప్పుడు దాంట్లో క్రైమ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అది ఏ ఏజ్నా ఒకటే యాక్చువల్లీ. కాకపోయినా చిన్నపిల్లలు కానీ మహిళల పైన కానీ ఉన్న వాళ్ళ పైన జరుగుతున్న అఫెన్సెస్ పైన సిస్టమాటిక్గా ఏదో ఒక కేసు జరిగినప్పుడు కాకుండా కొన్ని మీరు చూస్తారు, కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కొన్ని ముందుగా మేము స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు చూస్తారంటే బాగుంటాయి యాక్చువల్లీ. గురుభక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకలవ్యుణ్ణి నేటితరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ సూచించారు. ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని నా సెంటర్లోని ఏకలవ్యుని విగ్రహానికి బుధవారం నజీర్ అహ్మద్ నివాళులర్పించి మాట్లాడారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు గురునాథం, కార్పొరేటర్ పోతురాజు, సమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఏకలవ్యుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా విద్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే ఏదైనా మనం నేర్చుకోవాలంటే గురువులు ఎంత ప్రాముఖ్యం ఉందో మనం ఏకలవ్యుని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గురు భక్తి చాటేటువంటి క్రమంలో ఎవరైతే ఒక విద్యను నేర్పిస్తారో ఏకలవ్యుడు అతని కోసం తన బొటన వేలును త్యాగం చేసి ఈరోజు ఎవరు చేయనటువంటి విధంగా ఒక గురు దక్షిణ ఆ రోజు ఇచ్చినటువంటి ఏకలవ్యుడిని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే ఈరోజు విద్య ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఎంతకైనా ఎదగలుగుతారు. విద్య నేర్పించినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు కానీ అలాగే గురువులు కానీ వారిని నిత్యం కూడా పూజించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా తనను ఎవరైతే ఏకాదశి సందర్భంగా మాదిగాని గురునాథం సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ రోజున ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క ఆత్మగౌరవం నినాదంతో ఏకలవ్యుడు ఆనాడు తను మోసపోయి బొటనవేలు ఇచ్చిన సందర్భంలో ఈ జాతులు రాజ్యాధికారం దిశవైపు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈ సమాజంలో ఏ విధంగా పీచమణుస్తున్నారనేటువంటి సందర్భంలో గుంటూరు నడిబొడ్డులో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అత్యద్భుతంగా జరగటం, ఆ నేపథ్యంలో ఈ యొక్క ఏకలవ్యుడికి సంబంధించినటువంటి ఎరుకుల జాతి
ముద్దు బిడ్డ శాంతి ఈ రోజున చాలా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఎపిసోడ్ మొత్తం కూడా లాగారు. న్యాయం జరగాల. విజయసాయి రెడ్డి గారు చేస్తున్నటువంటి దురాఘాతాలని ఏకలవ్యుడి సాక్షిగా మేము బయట పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను అన్ని డిబేట్లో ఇస్తా ఉన్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఏకలవ్యుడికి సంబంధించినటువంటి అంశాలు మేము వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా మరి మంచి స్థానాన్ని కల్పించి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలు. తొలి ఏకాదశి గుంటూరు వాసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఏకలవ్యుడి గారి జయంతి సందర్భంగా నా సెంటర్లోని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏకలవ్యుడి గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏకలవ్యుడి గురించి మనం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి విద్యార్థి కూడా తెలుసుకోవాలి. గురువుకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఆయన గురు విద్య నేర్పమని, విల్లు విద్య నేర్పమని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అర్జునుడికి అని వీళ్ళకి రాజ్యాధికారం వాళ్ళకే నేర్పుతాను, మీకు గిరిజనులకు నేర్పమని చెప్పడం జరిగింది. ఆయన కాలి మట్టి యొక్క తీసుకొని అది విగ్రహంగా తయారు చేసి ఆయన దీక్షగా విలు విద్య నేర్చుకోవడం జరిగింది. ఆయన ఒకసారి వీళ్ళు అందరూ కూడా అడవికి వెళ్ళి జింకను వేటాటానికి వెళ్తే ఏకలవ్యుడు వేసిన బాణాన్ని చూసి అర్జునుడు ద్రోణాచార్యుని అడగగా నా అంతటి వీరులు ఎవరు ఉండరని చెప్పారు. మరి అతను ఎక్కడ నుంచి వచ్చారని అడగంగా ఆయన అప్పుడు ద్రోణాచార్యులు వెళ్ళి ఏకలవ్యుడి గారిని అడగగా ఇట్లా ఆయన చూసి ఆయన ప్రతిభను చూసి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో హోటల్స్ అండ్ ఎలైట్ ఇన్స్టిట్యూట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆహ్వానం మేరకు సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి. టూరిజం కూడా మనకి చాలా గత కన్నా బాగా డెవలప్ అయింది. టూరిజం ఎంత బాగా డెవలప్ అయితే ఏ కంట్రీస్లో కానీ లేకపోతే స్టేట్స్లో కానీ ఈ రంగం అంత బాగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూస్తే 95 దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటిదాకా టూరిజం రంగానికి పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. 90 తర్వాత ఈ రంగం చాలా మన ఆంధ్రప్రదేశ్లో చాలా వేగంగా కూడా పుంజుకుంది. గత 5 సంవత్సరాల పరిపాలన కూడా చూస్తే ఈ టూరిజం రంగం కూడా చాలా దెబ్బతింది. సో దానివల్ల మనకి ఈ హోటల్స్ లక్షలాది మందికి ఉపాధి చూపించే ఈ హోటల్స్ పరిశ్రమ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొంది. ఒక వ్యక్తి చేతిలో పరిపాలన చేతగానే వ్యక్తి చేతిలో రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పవిత్ర మొహరం పుణ్యదినాల సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకి శుభం కలిగేలా చూడాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. అమరవీరుడు ఇమాం హుస్సేన్ ను ఆదర్శంగా తీసుకోవాలన్న చంద్రబాబు. వ్యవసాయ శాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఢిల్లీరావు. శతాబ్దాల కాలం నుంచి అన్నపూర్ణగా పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంపే లక్ష్యమని ఢిల్లీరావు వెల్లడి. హెల్మెట్ ధరించడం వలన అనేక అపాయాల నుండి తప్పించుకోవచ్చని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టీకరణ. హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న సుజన ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ని పాటిస్తూ హెల్మెట్ ధరించి నియమ నిబంధనలకి అనుగుణంగా వాహనాలు నడపాలని విజ్ఞప్తి. వాతలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజం. వైసీపీ వాళ్ళ దొంగతనాలు ఎక్కడ బయటపడతాయో అని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.